అంటే చెప్పు తీసి కొడతారు. ఎలా అది ఇష్టమా? మరి ఈయనెందుకు సమర్థించాడు? మరి ఇతనేం చేశాడు? అదే లక్ష్మీపార్వతి గారిని మాట అంటే కట్ చేశాడు కదా, ఎవడో లైన్లోకి వచ్చాడు, మరి కట్ చేశాడు కదా. అప్పుడున్న జ్ఞానం ఈ 3 రోజుల్లో పోయిందా? సాక్షికి సంబంధం లేదంటే సాక్షిలో మాట్లాడి సాక్షికి సంబంధం లేదంటే ఆ కొమ్మినేని ఖండించుంటే అతను ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇక్కడ అనుంటే సాక్షికి సంబంధం లేదని నమ్ముండేవాళ్ళు. అనాల్సింది అనేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ సాక్షి మీద ఉండేది. ఇతని మీద ఎటువంటి అనుమానం లేదు. కృష్ణరాజు అన్నాడు చాలా వరస్ట్గా మాట్లాడతాడు. అదేదో సంఘం అంటున్నాడు, ఆ సంఘం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. సంఘంలో అన్ని తనే కూడా అయ్యుండొచ్చు. అంతెందుకు, ఈవెన్ ఒక జర్నలిస్ట్ గారు కూడా నిన్న ఆ పేరు నాకు గుర్తులేదు, నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నాను, ఇటువంటి వెధవలు పనికిమాలిన వెధవలు ఉన్నారు. అరే ఎలా మాట్లాడతారండి? ఆడు ఓ తల్లికి పుట్టినోడే కదా. పైగా ఆడు మాట్లాడింది 150 ఎన్జిఓలు ఉన్నాయన్నారు. రాష్ట్రం మొత్తం మీద 109 ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నది కృష్ణా గుంటూరు కలిపి ఉన్నది 10 లోపు. అది కూడా ఆ రకరకాల కారణాల వలన రావచ్చు ఎయిడ్స్ అనేది. దాన్ని ఇక్కడ ఏదో 150 ఉన్నాయని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, వీళ్ళ తాలూకా కూడా ఒకటి రాయటం, అదేమో ఒక ఇంగ్లీష్ పేపర్లో వేయటం, ఆ పేపర్లో వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ పనికి మళ్ళీ నోటి చెప్పటం, ఇదంతా డ్రామా కావాలని చెప్పి బురద జల్లే ఈ ప్రయత్నం, ఆ రాజధానిని హేళన చేసే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇది దేవతల రాజధాని అన్నారు. కేరళను కూడా గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. మనం ఒక స్థానాన్ని మనం గౌరవించుకుంటాం. మనకున్న రాజధానిగా నిర్ణయించుకున్న భూమిని, ఇది ఒకప్పుడు కర్మభూమి, ఎంతోమంది రాజులు శాతవాహనులు పరిపాలించారు, దేవతల రాజధానికి కూడా ఇదే పేరు.